మిగతా వార్తలు చూద్దాం. హైదరాబాద్ లోని ఒక అపార్ట్మెంట్ లిఫ్ట్ లో ఇరుక్కుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 6 ఏళ్ల బాలుడు ఇవాళ మృతి చెందాడు. ఈ విషయాన్ని నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు. మాసబ్ ట్యాంక్ శాంతినగర్లోని అపార్ట్మెంట్లో ఈ ప్రమాదం జరిగింది. దీంతో వెంటనే అపార్ట్మెంట్ వాసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది లిఫ్ట్ లో ఇరుక్కున్న బాలుడిని బయటకు తీశారు. సాంకేతిక లోపం కారణంగానే లిఫ్ట్ మధ్యలో నిలిచిపోయిందని అధికారులు చెబుతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలోని నాంపల్లి వద్దున్న మాఫర్ అపార్ట్మెంట్ లో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం సంఘటనా స్థలంలో ఉన్నాము. సుమారు నిన్న గంటన్నర పాటు కూడా ఇదే లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన ఆర్నవ్ అనే 6 ఏళ్ల బాలుడు చికిత్స పొందుతూ నిలోఫర్ ఆసుపత్రిలో మృతి చెందాడు. ప్రస్తుతం మనం చూస్తున్నాం సరిగ్గా ఇదే లిఫ్ట్ లో ఇరుక్కుపోవడం జరిగింది. అయితే చాలా వరకు చూస్తాం అనేక అపార్ట్మెంట్లు కావచ్చు, షాపింగ్ కాంప్లెక్స్ లో అనేక వాణిజ్య సముదాయాలు ఉన్న లిఫ్ట్ లో కూడా చాలా వరకు చిన్న పిల్లలని కేవలం పెద్దవారి సమక్షంలో మాత్రమే లిఫ్ట్ లోకి ఎంట్రీ ఇస్తారు. ఎందుకంటే ఈ విధంగానే ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. చిన్నపిల్లలు చేతులు కావచ్చు లేకపోతే కాళ్ళు పెట్టే సమయంలో కూడా లిఫ్ట్ లో ఇరుక్కుపోయే అవకాశం ఉంది. కొన్నిసార్లు పూర్తిగా బాడీ మొత్తం ఇరుక్కుపోయే అవకాశం కనిపిస్తుంది. సరిగ్గా నిన్న ఇదే గంటన్నర పాటు కూడా ఆర్నవ్ ఈ విధంగానే లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన పరిస్థితి. వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటన స్థలాన్ని చేరుకుని గ్యాస్ కట్టెలతోటి లిఫ్ట్ కు సంబంధించిన డోర్లను కట్ చేసి ఆర్నవ్ ను బయటకు వచ్చారు. అయితే ఆర్నవ్ అప్పుడే పూర్తిగా కూడా గంటన్నర పాటు కూడా లోపల ఆక్సిజన్ అందక కడుపు భాగం మొత్తం కూడా మొత్తం అంతా గేట్ల మధ్య ఉండిపోవడంతో తీవ్ర స్థాయిలో కూడా ఇబ్బంది పడ్డాడు. వెంటనే అతనికి ఆక్సిజన్ అందించి ఇక్కడి నుంచి నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అయితే నిలోఫర్ ఆసుపత్రిలో 14 గంటల పాటు చికిత్స అందించారు. అయినా సరే ఆ ప్రయోజనం లేకుండా పోయింది. ఆర్నవ్ చికిత్స పొందుతూ ప్రస్తుతం చూస్తున్నాను, సాక్షి స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ లిఫ్ట్ భాగం సంబంధించి లిఫ్ట్ పూర్తిగా కూడా గ్యాస్ కట్టెలతోటి ఈ విధంగా నిన్న అగ్నిమాపక శాఖ అధికారులు పూర్తిగా గ్యాస్ కట్టెలతోటి కూడా పూర్తిగా వీటిని కట్ చేసి బయటికి ఆర్నవ్ బయట తీయడం జరిగింది. అయితే ఇంత బలమైన ఏవైతే ఐరన్ సంబంధించిన గేట్లు ఉంటాయో ఇలాంటి ఐరన్ సంబంధించిన గేట్లన్నీ కూడా పూర్తిగా కూడా ఈ విధంగా లిఫ్ట్ కు సంబంధించి ఉంటాయి. వీటిని చేత్తో లాక్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలో చాలా మంది చిన్నారులు ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో చాలా వరకు కూడా చిన్నపిల్లలు ఈ గేట్ కి సంబంధించిన ఉన్న ప్రతి ఐరన్ రాడ్ కి సంబంధించిన గ్యాప్ లో చాలా వరకు వేళ్లు పెట్టే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో కూడా చాలా ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. అయితే ఇది చాలా పెద్ద ప్రమాదంగా చెప్పుకోవచ్చు. అయితే నిర్లక్ష్యం, ఎవరి నిర్లక్ష్యం? తల్లిదండ్రుల నిర్లక్ష్యం కనిపిస్తుందా, లేకపోతే దీనికి సంబంధించిన సెక్యూరిటీ నిర్లక్ష్యం కనిపిస్తుందా? చిన్నపిల్లలు లిఫ్ట్ లోకి వెళ్లే మార్గం గుండా బయటకు వచ్చే సమయంలో కావచ్చు ప్రతి ఒక్కరికి పర్యవేక్షణ ఉండాల్సి ఉంటుంది. కానీ అటువంటి పర్యవేక్షణ లోపం కారణంగానే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. లిఫ్ట్ మూవ్ అయ్యే సమయంలో చాలా వరకు చిన్నపిల్లలు తమ చేతికి అందే విధంగా కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తారు. అయితే ఇలాంటి తరుణంలోనే చాలా వరకు మనం అనేక వ్యాపార సముదాయాలు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో కావచ్చు, అలాంటి చోట్ల మన లిఫ్ట్ సంబంధించిన ఫంక్షన్ చూసే సమయంలో ఒక బోర్డు కూడా దర్శనమిస్తుంది. 10 నుంచి 12 సంవత్సరాల లోపల చిన్నారులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా కేవలం తల్లిదండ్రులు లేకపోతే పెద్దల సమక్షంలో మాత్రమే లిఫ్ట్ ను వినియోగించాలి, లేకపోతే ఈ లిఫ్ట్ లోకి ఎంట్రీ ఉండదంటూ కూడా అనేక బోర్డులు దర్శనమిస్తుంటాయి. అయితే ఈ విధంగా చాలా వరకు అనేక కుటుంబాలు నివాసం ఉంటున్న ఇలాంటి స్థలాల్లోనే సరైన ఫెసిలిటీ లేకపోవడం, సెక్యూరిటీ ల్యాబ్స్ కారణంగానే ఇప్పుడు ఒక బాలును మృతి చెందాడు. ఈ ఎఫెక్ట్ తోటి చాలా వరకు కూడా చాలా మంది తల్లిదండ్రులు భయపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్కూల్స్ కి వెళ్లే సమయంలో కావచ్చు, అనేక స్కూల్స్ లో కావచ్చు, లేకపోతే కాలేజ్ లో కావచ్చు, ఈ విధంగా లిఫ్ట్ ఉంటాయి. ఏమాత్రం ప్రమాదం అయినా సరే ప్రాణం పోయే అవకాశం ఉంది. నిన్న కూడా గంటన్నర పాటు అగ్నిమాపక శాఖ అధికారులు శ్రమించి ఆర్నవ్ను బయటకు తీయడం జరిగింది. అయితే నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా వైద్యులు కూడా ధృవీకరించడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ మహేష్ తో నరేష్, సాక్షి టీవీ, హైదరాబాద్ నుంచి.